బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేయడం తీవ్ర అభ్యంతరకరమని, ఇటువంటి అప్రజామిక పద్ధతులకు వెంటనే స్వస్తి చెప్పాలని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించమని, అందుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని మేనిఫెస్టోలో పేర్కొని దానికి విరుద్ధంగా వ్యవహరించడం ఆక్షేపణీయమన్నారు. పాలమూరు రంగారెడ్డి సాగునీటి పథకానికి జాతీయ హోదా కల్పించి నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సింగరేణి తెలంగాణ కొంగు బంగారమని, తమ రాష్ట్రానికి గొప్ప ఆదాయ వనరు అని, దీన్ని ప్రైవేటు పరణం చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఎంపీ వద్దిరాజు స్పష్టం చేశారు. పెట్టుకోవడం జరిగింది. మిత్రులందరూ కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర మంత్రిగా వచ్చినటువంటి కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర మంత్రులందరికీ కూడా, సహాయ మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పటికైనా తెలంగాణలో సింగరేణిని కాపాడే విధంగా బొగ్గు గనుల శాఖ మంత్రి గారు కిషన్ రెడ్డి గారు పూనుకోవాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. మేము గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణిని ఖచ్చితంగా 100% కాపాడారు. ఒక్క వేలంలో కూడా ఒక్క మైన్ కూడా పోకుండా కాపాడడానికి ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా వేరే ఒక వేలంలో వచ్చిన మైన్ కూడా ఎట్టి పరిస్థితుల్లో లోకల్ వాళ్ళే చేయాలనే ఉద్దేశంగా, ఇది లోకల్ తెలంగాణకే దక్కాలనే ఉద్దేశంగా పోరాటం చేయడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ నుంచి ఉన్నటువంటి బొగ్గు గనుల శాఖ మంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణలో బొగ్గు గనులు వితౌట్ సింగరేణి తెలంగాణలో ఏమీ లేదు. తెలంగాణ సాధన పోరాటమే బొగ్గు కోసమే పోరాటం. బొగ్గు నుంచే, సింగరేణి నుంచే తెలంగాణ సాధన పోరాటం ఉద్భవించింది. ఆ పోరాటానికే టీఆర్ఎస్ పార్టీ నాందిగా ఇప్పుడు బీఆర్ఎస్ గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని పోకుండా కాపాడాల్సిన బాధ్యత కేంద్ర మంత్రుల మీద ఉంది. అట్లాగే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు ఇప్పటివరకు కూడా. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీకి పక్కనే ఉన్నటువంటి బైరెడ్డిల్ల ఐరన్ ఓర్ మైన్ అత్యంత గ్రేడ్ ఉన్నటువంటి మైన్, దాన్ని మనం కనుక శాంక్షన్ చేయించుకుంటే, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టుకుంటే తెలంగాణలో చాలా మటుకు ఉద్యోగాల ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. తెలంగాణలో ఉన్న బయ్యారంలో ఉన్నటువంటి ఐరన్ ఓర్ మైన్ తక్కువ గ్రేడు బైరెడ్డిల్ల మైన్ కూడా మనం తెచ్చుకోగలిగితే, ఈ రెండు కలిపి స్టీల్ ఫ్యాక్టరీ బయ్యారంలో కనుక పెట్టగలిగితే చాలా పెద్దగా ఉద్యోగాలు భర్తీ చేయవచ్చు. ఇది ఒక మంచి ప్రాజెక్ట్ గా మీ హయాంలో జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీనికోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం కూడా చేస్తుంది. సింగరేణిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోకుండా నా పార్టీ ఖచ్చితంగా కాపాడుకునే విధంగా చూస్తుంది. గత 10 సంవత్సరాలుగా తెలంగాణకు ఒక్క జాతీయ ప్రాజెక్టు హోదా కూడా ఇవ్వని బీజేపీ ప్రభుత్వం 3వ కూడా ముచ్చటగా అధికారంలోకి వచ్చిన ఈసారైనా కనీసం కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి మన వాళ్ళు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకైనా ఒక జాతీయ హోదా తేవాలని చెప్పేసి, ఎట్టి పరిస్థితుల్లో లోకల్ వాళ్ళే చేయాలనే ఉద్దేశంగా, ఇది లోకల్ తెలంగాణకే దక్కాలనే ఉద్దేశంగా పోరాటం చేయడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ నుంచి ఉన్నటువంటి బొగ్గు గనుల శాఖ మంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణలో బొగ్గు గనులు వితౌట్ సింగరేణి తెలంగాణలో ఏమీ లేదు. తెలంగాణ సాధన పోరాటమే బొగ్గు కోసమే పోరాటం. బొగ్గు నుంచే, సింగరేణి నుంచే తెలంగాణ సాధన పోరాటం ఉద్భవించింది. ఆ పోరాటానికే టీఆర్ఎస్ పార్టీ నాందిగా ఇప్పుడు బీఆర్ఎస్ గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని పోకుండా కాపాడాల్సిన బాధ్యత కేంద్ర మంత్రుల మీద ఉంది. అట్లాగే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు ఇప్పటివరకు కూడా. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీకి పక్కనే ఉన్నటువంటి బైరెడ్డిల్ల ఐరన్ ఓర్ మైన్ అత్యంత గ్రేడ్ ఉన్నటువంటి మైన్, దాన్ని మనం కనుక శాంక్షన్ చేయించుకుంటే, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టుకుంటే తెలంగాణలో చాలా మటుకు ఉద్యోగాల ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. తెలంగాణలో ఉన్న బయ్యారంలో ఉన్నటువంటి ఐరన్ ఓర్ మైన్ తక్కువ గ్రేడు బైరెడ్డిల్ల మైన్ కూడా మనం తెచ్చుకోగలిగితే, ఈ రెండు కలిపి స్టీల్ ఫ్యాక్టరీ బయ్యారంలో కనుక పెట్టగలిగితే చాలా పెద్దగా ఉద్యోగాలు భర్తీ చేయవచ్చు. ఇది ఒక మంచి ప్రాజెక్ట్ గా మీ హయాంలో జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీనికోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం కూడా చేస్తుంది. సింగరేణిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోకుండా మా పార్టీ ఖచ్చితంగా కాపాడుకునే విధంగా చూస్తుంది. గత 10 సంవత్సరాలుగా తెలంగాణకు ఒక్క జాతీయ ప్రాజెక్టు హోదా కూడా ఇవ్వని బీజేపీ ప్రభుత్వం 3వ కూడా ముచ్చటగా అధికారంలోకి వచ్చిన ఈసారైనా కనీసం కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి మన వాళ్ళు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకైనా ఒక జాతీయ హోదా తేవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను డిమాండ్